ఓం నమ శివాయ. భారత్ మాతా శివశక్తి అవతార్ పరమాత్మ వాణి ప్రభాత పాఠము తేదీ 23/6/2026. చట్టాన్ని చేసే పిల్లలు ఎవరినైనా నిందించడము లేదా దూషించడం అంటే చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోవడమే. మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. ఏ విషయం గురించి అయినా సరే తండ్రికి తెలియచేయాలి. పిల్లలందరి కోసము తండ్రి ఉన్నారు. ఓం నమ శివాయ. ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు తెలియచేస్తున్నారు. ఎందుకంటే ఆత్మ మాత్రమే అర్థం చేసుకుంటుంది. ఆ తర్వాత ఆమె లేదా అతను తెలియచేస్తారు. ఆత్మరూపంలో చూస్తే పిల్లలందరూ కూడా పురుష సమానులే, అందరూ అన్నాదమ్ములే. ఆత్మను ఏమని పిలవాలి? ఈ లెక్కన అందరూ కూడా ఆ తండ్రి యొక్క పిల్లలే. స్త్రీ పురుషులనే శరీర భేదము ఇక్కడ మాత్రమే ఉంటుంది. కానీ ఆత్మలు నివసించే చోట అందరూ సోదరులుగానే ఉంటారు. అక్కడ కేవలము ఆత్మలు మాత్రమే ఉంటాయి. తండ్రి పరమ ఆత్మ, వారిని సర్వోన్నతమైన తండ్రి సుప్రీం ఫాదర్ గా పిలుస్తారు. వారు అందరి యొక్క తండ్రి, అందరూ వారి పిల్లలే. మన ఇంట్లో అంటే పరంధామములో ఆత్మలు పరమాత్మలు కలిసి ఉంటారు. మొట్టమొదటగా నేను ఆత్మను కాని పరమాత్మను కాను అని అర్థం చేసుకోవాలి. సాధువులు సంతువులు అందరూ పరమాత్మను సర్వవ్యాపి అని చెప్తూ వచ్చారు. ఆత్మకు బదులుగా పరమాత్మనే సర్వవ్యాపి అని చెప్తూ వచ్చారు. వాస్తవంగా ఏది నిజము ఏది తప్పు అనేది అర్థం చేసుకోవాలి. కొత్త ప్రపంచము ధార్మిక ప్రపంచము, పాత ప్రపంచము అధార్మికమైన ప్రపంచము. సత్యమైన ప్రపంచంలో సుఖము ఉంటుంది, దానినే పారడైజ్ గా పిలుస్తారు. అధార్మిక ప్రపంచంలో దుఃఖం ఉంటుంది. తండ్రిని సత్యమైన వారిగా రైటియస్ గా పిలుస్తారు. రావణుడు అనగా రాక్షసుడు, వారిలో 5 వికారాలు ఉంటాయి. అందుకే వారిని అసురి భ్రష్టాచారి సంప్రదాయం అని అంటారు. దైవీ సంప్రదాయాన్ని శ్రేష్టాచారి సంప్రదాయంగా పిలుస్తారు. సత్యయుగము త్రేతాయుగాలను స్వర్గంగా పిలుస్తారు. అక్కడ సుఖము లభిస్తుంది. ద్వాపర కలియుగాలలో దుఃఖము లభిస్తుంది. ఇది కలియుగము సత్యయుగం యొక్క సంగమ కాలము. అధార్మికమైన వారిని ధార్మికంగా మార్చడానికి తండ్రి ఈ సంగమ సమయంలో వస్తారు. సత్యయుగము పవిత్రమైన ప్రపంచము, కలియుగము వికారాల ప్రపంచం. పవిత్రమైన ప్రపంచంలో సుఖము లభిస్తుంది, అపవిత్రమైన ప్రపంచంలో దుఃఖము లభిస్తుంది. ఆత్మ శరీరం ద్వారా మాట్లాడుతుంది. మరి పరంపిత పరమాత్మకు కూడా మాట్లాడడానికి శరీరం కావాలి కదా. ఇప్పుడు ఆత్మలకు పరమాత్మ చదివిస్తున్నారని మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి లేకుండా ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంతిమల రహస్యాన్ని ఎవరూ అర్థం చేసుకోలేరు. అందుకే ఈ విషయం తెలియకపోవడం వల్ల మనము నాస్తికులుగా అనాథులుగా మారిపోయాము. ఇప్పుడు మనం తండ్రిని తెలుసుకొని సనాథలుగా తండ్రి పిల్లలుగా మారిపోయాము. ఒకే ఒక పొరపాటు వల్ల మనము ఆత్మలము కల్పాలుగా క్రిందికి పడిపోతూ వచ్చాము. ఇప్పుడు తండ్రి తెలియచేస్తున్నారు, మీరు అనంతమైన తండ్రినైన నన్ను మర్చిపోయారని చెప్తున్నారు. పరంపిత అని ఒక పక్క పిలుస్తూనే ఉంటారు. వారే స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇస్తారు. మనుషులు మళ్లీ పరమాత్మను సర్వవ్యాపి అని అంటారు. తండ్రి ఇప్పుడు సత్యాన్ని తెలియచేస్తున్నారు. పూర్వం ఋషులు మునులు కూడా మాకు తెలియదు అని చెప్తూ వెళ్ళిపోయారు. ఇప్పుడు స్వయంగా తండ్రి తెలియచేస్తున్నారు. అందుకే మీరు తెలుసుకున్నారు. జ్ఞాన సాగరణ నుంచే ఈ జ్ఞానం లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితము దేవీ దేవతల రాజ్యమే ఉండేదని మీకు తెలుసు. తండ్రి చదివించేది సత్యమైనది, మళ్ళీ అసత్యమైన ఖండం కూడా ఏర్పడవలసి ఉంటుంది. ఇప్పుడు కలియుగం నడుస్తుంది. ఎంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ? సత్యయుగానికి చెందిన లక్ష్మీనారాయణులు ఇప్పుడు లేరు. ఇప్పుడు భారత్లో హిందూ రాజ్యం ఉంది. దేవీ దేవతలు లేరు. ద్వాపరయుగం నుంచి పతితులుగా మారిపోయారు. అందుకే ఇప్పుడు దేవతలు అని ఎవరిని పిలవజాలరు. హిందూ అనేది అసలైన ధర్మం కాదు. ఈ దేశానికి హిందూస్థాన్ అనే పేరు కూడా ఉండేది కాదు. పేరు మాత్రము భారత్ అనే ఉండేది. ఇక్కడ దేవీ దేవతలు నివసించేవారు. తండ్రి కూడా తెలియచేస్తున్నారు, భారత్లో ధర్మగ్లాని జరిగినప్పుడు నేను వస్తాను అని. అంతేగాని హిందుస్థాన్లో ధర్మగ్లాని జరిగినప్పుడు వస్తాను అని చెప్పలేదు కదా. ఇక్కడే అసలైన దేవీ దేవతలు నివసించేవారు. ఎప్పుడైతే వారు పతితులుగా మారిపోయారో అప్పుడు వారి పేరు కూడా మారిపోయింది. ఇప్పుడు చూడండి, అందరూ పతితులుగా ఉన్నారు. అందుకే బాబా మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుంచి పావనంగా మార్చండి, లేదా మనుషుల నుంచి దేవతలుగా తయారు చేయండి అని పిలుస్తూ వచ్చారు. తండ్రి మాత్రమే మనుషులను దేవతలుగా మారుస్తారు. ఇప్పుడు భగవంతుడు చదివిస్తున్నారు. భగవంతుడు అంటే కృష్ణుడు కాదు, శివుణ్ణి మాత్రమే భగవంతుడుగా పిలుస్తారు. వారు ఎల్లప్పుడూ నిరాకారుడే. కృష్ణుని ఎవరూ ఎల్లప్పుడూ నిరాకారుడు అని పిలవలేరు. శివుని పేరు ఎన్నడూ మారదు. శివబాబా తెలియచేస్తున్నారు, నేను ఈ బ్రహ్మ యొక్క రథాన్ని ఆధారంగా తీసుకొని వస్తాను అని. పిల్లలు మీరు రాజఋషులు పవిత్రంగా మారుతున్నారు. పవిత్రంగా మారి మళ్ళీ అపవిత్రంగా కూడా మారిపోతారు. ఎందుకంటే ఇది ఒక యుద్ధము. అర్ధకల్పం మీరు రావణ రాజ్యంలో, అర్ధకల్పము రామరాజ్యంలో ఉంటారు. డ్రామా ప్రణాళిక ప్రకారంగా మాయ లేదా రావణుడు అందరినీ పతితంగా మార్చివేస్తారు. ఈ సమయంలో అందరూ వికారంగానే ఉన్నారు. మాయ యొక్క వైభవం ఎంత ఉందో చూడండి. మనుషులు దీనినే స్వర్గంగా అనుకుంటారు, కానీ ఇది కేవలము సైన్స్ యొక్క పై మెరుగులు మాత్రమే. దీనిని స్వర్గంగా పిలవలేము.
స్వర్గంలో వ్యాధులు మొదలైనవి రానేరావు, అకాల మృత్యువులు కూడా జరగవు. స్వర్గంలో మోహాన్ని జయించిన వారు ఉంటారు. స్వర్గంలో ఎవరు కూడా ఏడవరు, ఎందుకంటే అక్కడ రావణ రాజ్యము ఉండదు. అది అమరలోకము. అమరలోకం ముగిసిన అర్ధకల్పం తర్వాత మృత్యులోకం వస్తుంది. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. దీని గురించి తెలుసుకోవాలి కదా. ఎవరైతే తెలుసుకోరో వారు నాస్తికులతో సమానము. ఈ ప్రపంచమే గొడవలతో నిండిపోయింది. అనంతమైన తండ్రిని అసలు తెలుసుకోవడం లేదు. అనగా వారందరూ కూడా అనాథలుగానే ఉండిపోయారు. అందుకే పరస్పరము గొడవ పడతారు, దాడులు చేసుకుంటారు. ఇప్పుడు మీరు ఆస్తికులుగా మారుతున్నారు. తండ్రిని తెలుసుకొని తండ్రి ద్వారా 21 జన్మల వరకు అధిపతులుగా తల్లిదండ్రులు గలవారిగా అవుతారు. ఆయుష్ కూడా చాలా పెద్దదిగా ఉంటుంది. శివబాబా స్థాపించిన దాన్నే శివాలయం అంటారు. ఎవరి ద్వారా స్థాపన చేస్తారు? బ్రహ్మ ద్వారా స్థాపన చేస్తున్నారు. త్రిమూర్తులు కూడా ఉన్నారు, కానీ పైన తండ్రి యొక్క చిత్ము లేదు. బ్రహ్మ దేవతాయ నమః, విష్ణు దేవతాయ నమః, శంకర దేవతాయ నమః అని పాడుతుంటారు. ఆ తర్వాత శివ్ పరమాత్మయ నమః అని కూడా అంటూ ఉంటారు కదా. కాబట్టి శివుని మహిమ అత్యున్నతమైనది. వారే సుప్రీం ఆత్మ. అందుకే వారి మహిమ ప్రత్యేకమైనది. శివబాబాకు ఎవరు తండ్రి ఉండరు, వారికి ఎవరు టీచర్ కూడా ఉండరు, వారికి ఎవరు సద్గురువు కూడా ఉండరు. ఇలా వారి మహిమ ఉన్నతమైనది. త్వమేవ మాతచ్చ పిత త్వమేవ అని గాయనం చేస్తారు. తండ్రి 21 జన్మల కొరకు ఆస్తిని ఇస్తారు. చిరంజీవి అనగా సదా జీవించి ఉండండి, సదా అమరులుగా ఉండండి అని ఆశీర్వచనం ఇస్తారు. కాబట్టి పిల్లలు, మీరు స్వర్గంలో ఎల్లప్పుడూ సజీవంగా ఉండాలి. మిమ్మల్ని మృత్యువు కబలించజాలదు. అక్కడ 150 సంవత్సరాల పాటు శరీరం లభిస్తుంది. మీరు మళ్ళీ చిన్న పిల్లవాడుగా కాబోతున్నారనే విషయము సాక్షాత్కారం కూడా జరుగుతుంది. శరీరం వదిలిపెట్టే సమయంలో కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. అక్కడ ఏడవడం అనే మాటనే ఉండదు. అది సత్యమైన అమరలోకము. అక్కడ మరణం అనే పేరే ఉండదు. రావణ రాజ్యాన్ని మృత్యులోకంగా పిలుస్తారు. సత్యయుగంలో మృత్యు అనే మాటనే లేదు. భగవంతుడు తప్పకుండా సత్యాన్నే తెలియచేస్తారు. వారు చెప్పేదంతా కూడా సత్యమే. ఇందులో ఎలాంటి సందేహము లేదు. ఉన్నతమైన తండ్రి సత్యాన్ని తెలియచేస్తారు. వారు చెప్పిన దాన్నే మేము తెలియచేస్తామని మీరు అంటారు. కలియుగంలో అసత్యమైన శరీరము, అసత్యమైన మాయ ఉంటుంది. సత్యయుగంలో అంతా సతోగుణంగా ఉంటాయి. అనంతమైన తండ్రి స్వర్గం యొక్క ఆస్తిని మాత్రమే ఇస్తారు. స్వర్గంలో కేవలం దేవీ దేవతలే ఉంటారు. అక్కడ మద్యం వంటిది ఏది ఉండదు. కొందరు వివేకవంతులైన పిల్లలు తమంతట తామే ఇక్కడ చెడు అలవాట్లను వదిలివేస్తారు. మరి కొంత సమయాన్ని తీసుకుంటారు. కొద్దిమంది సిగరెట్ లేకపోతే కడుపులో నొప్పి వస్తుంది అని అంటారు. ఇవన్నీ కేవలం సాకులు మాత్రమే. అలవాటు కారణంగా అలా చెప్తారు. దానిని వదిలించుకోవాలి, లేదంటే పదవిని కూడా కోల్పోవలసి వస్తుంది. సిగరెట్, మద్యం మొదలైనవి ఎంతో నష్టాన్ని కలుగచేస్తాయి. పవిత్రంగా తప్పకుండా మారాలి. పవిత్రంగా మార్చేవాడు ఒక్క తండ్రి మాత్రమే. పూర్వము ఇక్కడ పావన ప్రపంచం ఉండేది. సత్యయుగాన్ని పావన ప్రపంచంగా, కలియుగాన్ని పతిత ప్రపంచంగా పిలుస్తారు. భారత్ ప్రస్తుతం వేశ్యాలయంగా ఉంది. ఇక్కడ అందరూ విషాన్నే తాగేవారిగా ఉన్నారు. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్మల్ని అమరలోకానికి తీసుకువెళ్ళడానికి అమృతాన్ని తాగిస్తుంటే మీరు మళ్ళీ విషాన్ని ఎందుకు తీసుకుంటున్నారు అని అడుగుతున్నారు. విషయాన్ని ఎందుకు గుర్తు చేసుకుంటారు? ఉన్నతమైన పదవిని పొందాలంటే తప్పకుండా శ్రమించాలి. అంతా కూడా పురుషార్థంపైనే ఆధారపడి ఉంటుంది. భగవంతుడు సత్యాన్ని తెలియచేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం రాకూడదు. తండ్రి వచ్చి పిల్లలకు దివ్య దృష్టిని ఇచ్చి ఈ చిత్రపటాలను తయారు చేయించారు. చిన్న పిల్లలకు చిత్రపటాల ద్వారా తెలియచేయించవచ్చు. ఆ తర్వాత పెద్దయ్యాక మ్యాప్ ద్వారా తెలియచేయించవచ్చు. ఇప్పుడు మీరు చదువుకుంటున్నారు. తండ్రి వచ్చి స్వర్గాన్ని ఎలా స్థాపన చేస్తారో మనుషులకు తెలియదు. శ్రీకృష్ణుడు మొత్తం 84 జన్మలు తీసుకుంటారు. అందుకే వారు నెంబర్ 1 స్థానంలో ఉంటారు. ఇదే సత్యమైన గీత. అనేక జన్మల చివరి జన్మ యొక్క అంతిమ సమయంలో 84 జన్మలు పూర్తవుతాయి. దీనికి 5000 సంవత్సరాలు పడుతుంది. దేని ఆధారంగా ఈ మాటలు చెప్తున్నారు? పరంపిత పరమాత్మ చెప్పిన జ్ఞానము ఆధారంగానే ఈ జ్ఞానాన్ని తెలియచేస్తాము. వారే అందరికీ సద్గతిని ఇచ్చేవారు. మనుషులను దేవతలుగా మారుస్తారు. మీరు వారి ఎదురుగా కూర్చున్నప్పుడు వారు అనంతమైన తండ్రి అని అందరికీ తెలుస్తుంది కదా. వారు ఆత్మల యొక్క తండ్రి. అందరూ వారిని ఫాదర్ అంటే తండ్రి అని పిలుస్తారు. వారినే గుర్తు చేయాలని అందరూ చెప్తారు. భగవంతుడు పైన ఉంటారు అని వేలితో సంజ్ఞ చేస్తారు. తండ్రి పరంధామంలో నివసిస్తారని అందరికీ తెలుసు. అక్కడే ఆత్మలన్నీ నివసిస్తాయి. ఆ తర్వాత అందరూ తమ తమ పాత్రను అభినయించడానికి ఇక్కడికి వస్తారు. కోట్ల కొలది మంది ఈ ఓటమి విజయాల ఆటలో నటీనటులుగా ఉన్నారు. మరి ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రిని ఎందుకు గుర్తు చేయాల్సి వస్తుంది? ఎందుకంటే ఆత్మ పావనంగా మారవలసి ఉంది. కాబట్టి తప్పకుండా పరమాత్మను స్మృతి చేయాల్సిందే. స్వయాన్ని ఆత్మగా, తండ్రిని పరమాత్మగా భావించవలసి ఉంటుంది. శివబాబా అయితే ఉన్నారు కదా, వారనే పిలుస్తారు, ఓ పతిత పావన విచ్చేయండి అని. కాబట్టి ఇది గీతా పాఠశాల.
మరే ఇతర స్థలాన్ని గీతా పాఠశాల అని పిలవలేము. తండ్రి వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. ఈ చదివే మీ సంపాదన అని తండ్రి తెలియచేస్తున్నారు. ఎంత ఎక్కువగా చదివితే అంత ఎక్కువ సంపాదన కలుగుతుంది. భగవాన్ వాచ, ఓ పిల్లలు, నేను మిమ్మల్ని రాజులకి రాజులుగా తయారు చేస్తాను. ఒకరు పవిత్రమైన రాజులు, మరొకరు అపవిత్రమైన రాజులు. పతితమైన రాజులు కలియుగంలో ఉంటారు, పవిత్రమైన రాజులు సత్యయుగంలో, త్రేతాయుగంలో ఉంటారు. ఈ సమయంలో తమో ప్రధానమైన ప్రపంచం కొనసాగుతోంది. సతో ప్రధానమైన ప్రపంచాన్ని సత్యయుగంగా పిలుస్తారు. సత్యయుగాన్ని సుఖధామంగాను, కలియుగాన్ని దుఃఖధామంగా చెప్తారు. పూర్వం ఒకప్పుడు ఇక్కడ సుఖధామం ఉండేది. 84 జన్మలు ఎలా గడిచిపోతాయో తెలియచేసి మళ్లీ సతోప్రధానంగా మారే మార్గాన్ని తండ్రి చూపిస్తారు. టీచర్ నుంచి కృప లేదా ఆశీర్వాదాలు కోరుకోకూడదు. చదువును చదివించడమే వారి పని. చదువుకునేవారు చక్కగా చదువుకొని తమపై తామే కృపను వహిస్తారు. నేను టీచర్ని కదా అని తండ్రి తెలియచేస్తున్నారు. చదువుకున్నట్లయితే నవాబులుగా అవుతారు. పిల్లలు ఎప్పుడైతే చెడు సావాసాలలోకి వస్తారో అప్పుడే ఫెయిల్ అవుతారు. ఇక్కడ చదివి భగవతులుగా మారుతారు. మొదట పరంపిత పరమాత్మ మనకు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అనే నిశ్చయం కలగాలి. మీరు రాజఋషులు రాజ్య పదవి కొరకు చదువుతున్నారు కాబట్టి సుఖధామానికి అధిపతిగా మారడానికి తప్పకుండా పవిత్రంగా కావలసిందే. పవిత్రత ఉంటేనే శాంతి లభిస్తుంది. అదేవిధంగా సమృద్ధి కలుగుతుంది. ఆత్మల మూలవతనములో ప్రశాంతంగా ఉంటాయి. ఆ తర్వాత సత్యయుగంలో కూడా శాంతి నెలకొని ఉంటుంది. పవిత్రత, శాంతి, సమృద్ధి అన్నీ కలగలిపి ఉంటాయి. అవును, అర్ధకల్పం వరకు అక్కడ దుఃఖం అనే పేరే ఉండదు. ఈ చదువును కంఠస్థం చేసుకోవాలి. ఎక్కడ కూర్చున్నా సరే ఇక మనం ఇంటికి తిరిగి వెళ్ళాలి అనే భావన మీ బుద్ధిలో ప్రతిధ్వనిస్తూ ఉండాలి. సత్యయుగంలో కేవలం పవిత్రత మాత్రమే ఉంటుంది. ఇప్పుడు మన స్థితి పవిత్రంగా మారాలి. బాబా అడుగుతున్నారు, మీరు ఎవరి స్మృతిలో ఉన్నారు అని. అందరూ శివబాబు యొక్క స్మృతిలో ఉన్నామని సమాధానం కూడా చెప్తారు. దీనినే అవ్యభిచారి స్మృతి అని అంటారు. వారిని తప్ప ఎవరిని గుర్తు చేసినా పాపాలు నశించవు. తండ్రినే పతిత పావనుడిగా పిలుస్తారు. ఇది పతితమైన ప్రపంచము. ఇందులో ఒక్కరు కూడా పావనంగా లేరు. అందరూ వికారం ద్వారానే జన్మిస్తారు. ఒకవేళ ముందే పవిత్రంగా ఉంటే గంగా స్నానానికి ఎందుకు వెళతారు? ఈ విషయాలన్నిటినీ తండ్రి మీకు తెలియచేస్తున్నారు. నీరు ఎలా పతిత పావని కాగలదు? ఇదంతా కూడా అసత్యమైన విషయాలు. ఒక తండ్రి మాత్రమే సత్యమైన విషయాన్ని తెలియచేస్తారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే పరమాత్మనే మన తండ్రి. మనము ఆ అనంతమైన తండ్రి యొక్క ఆత్మిక పిల్లలము. ఓ పరంపిత పరమాత్మ అని పిలుస్తూ వారిని మాత్రమే స్మృతి చేస్తారు. మిగిలిన వారంతా కూడా వారి యొక్క సృష్టి ద్వారా వారసత్వం లభించదు. అర్ధకల్పము రావణ రాజ్యము ఉంటుంది. అర్ధకల్పము మనం పవిత్రంగా ఉండేవారమని మీకు తెలుసు. దానిని సుఖధామంగా పిలిచేవారు. సుఖధామము నుంచి దుఃఖధామము, దుఃఖధామము నుంచి సుఖధామంలోకి ఇలా వెళ్తూనే ఉంటారు. ఈ చక్రం ఇలా తిరుగుతూనే ఉంటుంది. తండ్రిని ఎంతగానో పిల్లలు అవమానిస్తారు. అందుకే తండ్రి అంటున్నారు, భారత్లో నాకు ఎక్కువగా గ్లాని జరిగింది. కృష్ణుడికి కూడా ఇంతమంది రాణులు ఉండేవారు అని ఆరోపిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు పదమ భాగ్యశాలురుగా మారుతున్నారు. అడుగడుగున పద్మాలే లభిస్తాయి. మీకు ఇప్పుడు లక్ష్యము లభించింది. పవిత్రంగా కాలేకపోతే స్వర్గానికి వెళ్ళలేరు అని తండ్రి తెలియచేస్తున్నారు. స్వర్గంలో 21 జన్మల కొరకు వారసత్వం లభిస్తుంది. ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఎందుకు మారకూడదు అని ఆలోచించాలి. పాత ప్రపంచం తప్పకుండా వినాశనం జరుగుతుంది. కొత్త ప్రపంచం నిండుగా ఉంటుంది. ఇప్పుడు మీరు స్వర్గానికి అధిపతులుగా మారుతున్నారు. ఆ తండ్రియే మన తండ్రి, టీచర్, సద్గురువు. ఇప్పుడు నన్ను మాత్రమే స్మృతి చేయండి, అప్పుడే మీ పాపాలు భస్మం అవుతాయని తండ్రి చెప్తున్నారు. దైవీ గుణాలను కూడా ధారణ చేయవలసి ఉంటుంది. మీరు మధురంగా మారాలి. ఎవరికి దుఃఖాన్ని ఇవ్వకూడదు, ఎవరిని దూషించకూడదు. దేవతలు ఎంతో ప్రియంగా ఉంటారు. వారిని దర్శనం చేసుకోవడానికి అందరూ వెళ్తూ ఉంటారు. ఇక్కడ చదివే అన్నిటికంటే ముఖ్యమైనది నెంబర్ 1 విషయము పవిత్రత. శారీరక శ్రమ కాదు. ఇంకేమీ అర్థం కాకపోయినా పర్వాలేదు, నేను ఆత్మను అనే విషయాన్ని మాత్రము తప్పకుండా అర్థం చేసుకోవాలి. తండ్రిని స్మృతి చేయాలి. దైవీ గుణాలను అలవరుచుకోవాలి. ఇందులో ఎలాంటి కష్టము లేదు. కామవికారం యొక్క కోరిక నెరవేరకపోవడం వల్లే అపరులపై అత్యాచారాలు జరుగుతాయి. ఇక్కడ భిన్న రకాల మానసిక స్థితి గల పిల్లలు ఉన్నారు. అందరూ పురుషార్థం చేస్తున్నారు. మాయ అందరి చేత తప్పులు చేయిస్తూనే ఉంటుంది. ఇక్కడ మాయతో బాక్సింగ్ జరుగుతోంది అని తండ్రి తెలియచేస్తున్నారు. కొన్నిసార్లు మాయ ఎంత బలమైన దెబ్బ కొడుతుందంటే ఎలాంటి వారినైనా కింద పడవేస్తుంది. అలాంటప్పుడు బాబా ఏం చేయగలుగుతారు? అప్రమత్తం చేస్తారు. ఇలా చేయడం వల్ల సంపాదన అంతా హరించకపోతుంది అని అప్రమత్తం చేస్తారు. పొరపాటు చేసినట్లయితే 5వ అంతస్తు నుంచి కింద పడినట్లుగా అవుతుంది. బాబా ఇకపై ఇలాంటి పొరపాటు ఎన్నడూ జరగదు, ప్రస్తుతానికి క్షమించండి అని బాబాకు ఉత్తరాలు రాస్తూ ఉంటారు. కానీ బాబా ఎలా క్షమిస్తారు? మళ్ళీ పురుషార్థం చేయండి, అప్పుడు అంతా మంచి జరుగుతుందని తండ్రి సూచన చేస్తారు. ఇక్కడ క్షమించడం వంటి మాటనే ఉండదు. మాయ చాలా బలమైనదని తండ్రికి తెలుసు.
అది ఎంతో మందిని ఓడిస్తుంది. అంత మాత్రాన పొరపాటు జరిగితే ఇక ఎప్పటికీ ఆ మచ్చ అలాగే ఉండిపోతుందని కాదు. ఎవరిదైనా తప్పు జరిగితే వారికి సరి అయిన శిక్షణ ఇచ్చి మళ్ళీ తప్పులు జరగకుండా మార్చడమే టీచర్ యొక్క కర్తవ్యము. కొందరు ఒకరి తప్పులను ఇతరులకు చాటింపు వేస్తారు. పలానా వ్యక్తి అలాంటి వారు ఇలాంటి వారు అంటూ దండోర వేస్తూ ఉంటారు. ఇది వారికి ఒక వ్యాపారం లాగా మారిపోతుంది. తండ్రి అవినాశి వైద్యుడు. ఈ విషయాన్ని వారు గ్రహించరు. వారే ఔషధాన్ని ఇస్తారు. వారికి చెప్పడమే మన పని. వారే స్వయంగా అంతా సరిచేస్తారు. అలాగాని వదిలివేయలేరు కదా. రోజంతా ఇతరుల తప్పులను లెక్క పెడుతూ కూర్చుంటారా? ఎవరితోనైతే పడకపోతే ఇక వారినే నిందించడమే ఒక వ్యాపారంగా పెట్టుకునే కొందరు ఇలా ఉంటారు. తండ్రి చెప్తున్నారు, సరిదిద్దడం నా చేతుల్లోనే ఉంది, మీరు ఎందుకు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారు అని అడుగుతున్నారు. ఎవరిలో అయితే క్రోధం యొక్క అంశం ఉంటుందో వారు నిందిస్తూనే ఉంటారు. బాధ్యత అంతా తండ్రిపైనే ఉంది కదా, మీరు సరిదిద్దేవారు కాదు. చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని నిందిస్తూనే ఉంటారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఇది కూడా ఒక వికారమే. దీనిని అజ్ఞానమనే చెప్పవచ్చు. ఏదైనా విషయం జరిగితే దాని గురించి తండ్రికి తెలియచేయండి. అప్పుడు ఆ బాధ్యత తండ్రిపైకి వెళుతుంది. మీరు స్వయంగా కూర్చొని నిందిస్తే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకున్నట్లుగానే అవుతుంది. దీనివల్ల వారు ఎంత మాత్రం మారరు. పైగా మనస్పర్ధలు వస్తాయి. పిల్లలందరి కోసము తండ్రి ఉన్నారు. ఎవరినైనా నిందించడం అంటే చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోవడమే అవుతుంది. మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి. ఏమున్నా సరే తండ్రికి తెలియచేయండి. చాలా మంది పిల్లలు తమ క్రోధాన్ని ఎక్కడ పడితే అక్కడ వెళ్ళగక్కుతూ ఉంటారు. నేనెందుకు ఇలా అనాలి అని వారు ఆలోచించరు. తండ్రికి తెలియచేస్తే తండ్రే వారిని సరిచేస్తారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నిందించడం అనేది చాలా పెద్ద పొరపాటు. బాబా స్వయంగా ప్రేమపూర్వకంగా వారిని సరిదిద్దుతారు. నిందించడం వల్ల మార్పు ఎంత మాత్రము రాదు. ఒకరినొకరు అర్థం చేసుకోవాలి. ఏదో ఒక లోపం అందరిలోనూ ఉంటుంది. అందరూ సంపూర్ణంగా మారిపోలేదు కదా. ఒకరిలో ఒక అవగుణం ఉంటే మరొకరిలో మరో అవగుణం ఉంటుంది. వాటిని తొలగించే కాంట్రాక్ట్ తండ్రి తీసుకున్నారు. అది మీ పని కాదు. ఒకరినొకరు చూసుకుంటూ వెంటనే గొడవల్లోకి దిగుతారు. వారిలో క్రోధం ప్రవేశిస్తుంది. తండ్రి పిల్లలకు తెలియచేస్తున్నారు. పిల్లల్లో ఉన్న లోపాలను విన్నప్పుడు వాటిని తొలగించడానికి మళ్ళీ వివరణ ఇవ్వబడుతుంది. ఇక కొట్లాట్లు, గొడవలు పెట్టుకోవడము, కోపంతో ఇతరులను మందలించడము, ఫలానా వారు ఇలాగా ఫలానా వారు అలాగా అని అనడము, ఇది ప్రతి ఒక్కరి వ్యాపారంగా మారిపోయింది. దీనివల్ల మనసుకు శాంతి లభించదు. స్వయం అశాంతిగా ఉంటూ ఇతరులను కూడా అశాంతికి గురి చేస్తారు. దీనివల్ల అహంకారం వచ్చేస్తుంది. మంచిది. ఆత్మిక పిల్లలకు ప్రియ స్మృతులు, నమస్తే, వరదానము, విశేష ఆత్మాభవ. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విశేషత ఉంటుంది. ఎవరిలో అయితే విశేషత ఉంటుందో వారే విశేష ఆత్మల జాబితాలోకి వస్తారు. బ్రాహ్మణుల ఆత్మలో ఏదో ఒక విశేషత లేకుండా ఉండదు. అన్నిటికంటే మొదటి విశేషత ఏమిటంటే తండ్రిని తెలుసుకోవడము, తండ్రిని పొందడము. అందుచేత సదా సంతోషమనే ఊయలలో ఊగుతూ ఉండాలి. ఓం నమః శివాయ.